నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. గ్లోబల్ పాలిటిక్స్లో బిగ్గెస్ట్ ట్విస్ట్. మిత్రుల మధ్య ముదిరిన ముఠా తగాదా. నువ్వు జైల్లో ఉండేవాడివి. నెతన్యాహుపై ట్రంప్ ఫైర్. అసలు ఏం జరిగింది? వైట్ హౌస్ టు టెల్ అవీవ్ వైట్ లైన్లో ఏం జరిగింది? పట్టుబడ్డ సంచలన నిజాలు. మిడిల్ ఈస్ట్ క్లైమాక్స్ సీన్. బిగ్ బ్రదర్ వార్నింగ్ వెనుక అసలు కథ ఇదే. ఫ్రెండ్షిప్ ఓవర్, ఇక వార్ వన్ సైడ్. ట్రంప్ దూకుడుకు నెతన్యాహు బ్రేక్ వేస్తారా? ప్రపంచ రాజకీయ బుక్ చిత్రంపై ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరి తరం కాదు. నిన్నటి మిత్రులు నేడు శత్రువులు కావచ్చు, నేటి శత్రువులు రేపు ప్రాణ స్నేహితులు కావచ్చు. కానీ ఒక అగ్రరాజ్య అధినేత తన ప్రాణ స్నేహితుడిగా భావించే మరో దేశ ప్రధాని ఉద్దేశించి నువ్వు జైల్లో ఉండేవాడు అంటూ మైండ్ బ్లోయింగ్ కామెంట్స్ చేస్తే అది కేవలం ఒక చిన్న వాగ్వాదం కాదు, గ్లోబల్ పాలిటిక్స్ని షేక్ చేసే ఒక సినిమాటిక్ పొలిటికల్ థ్రిల్లర్. అవును, మీరు వింటున్నది నిజమే. ఇజ్రాయెల్కు కొండంత అండగా నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారనే వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాలనే రేపుతుంది. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది? ఒకప్పుడు విడదీయరాని బంధం ఉన్న వీరి మధ్య ఇంతటి అగాధం ఎందుకు ఏర్పడింది? ఈ ఒక్క ఫోన్ కాల్ వెనుక దాగి ఉన్న మిడిల్ ఈస్ట్ మిస్టరీ ఏంటి? అసలు ట్రంప్ అంతటి ఘాటు వ్యాఖ్యలు చేయడానికి దాడి తీసిన పరిస్థితులు ఏంటి అన్న విషయాలు చాలా హాట్ టాపిక్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రపంచ రాజకీయాల్లో వీరిద్దరి కాంబినేషన్ ఒక డైనమేట్. ఒకరు ప్రపంచాన్ని శాసించే అమెరికా ప్రెసిడెంట్, మరొకరు శత్రువుల గుండెల్లో నిద్రపోయే ఇజ్రాయెల్ ప్రధాని. ఇక డొనాల్డ్ ట్రంప్ తన మొదటి విడత పదవీ కాలంలో ఇజ్రాయెల్కు చేసిన మేలు బెంజమిన్ నెతన్యాహుకు ఇచ్చిన పొలిటికల్ మైలేజ్ అంతా ఇంత కాదు. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించడమే కాకుండా అమెరికా ఎంబసీని అక్కడికి మార్చి ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చారు ట్రంప్. అంతేకాదు, అరబ్ దేశాలతో ఇజ్రాయెల్కు మంచి సంబంధాలు నెలకొల్పేలా అబ్రహం ఒప్పందాలను కుదిర్చి నెతన్యాహును ఇజ్రాయెల్ చరిత్రలోనే తిరుగులేని నేతగా నిలబెట్టారు. మరి అలాంటి ట్రంప్ నోటి నుంచి ఇప్పుడు నిప్పులు చెరుగుతున్న వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా వర్గాల సమాచారం ప్రకారం ఇటీవల జరిగిన ఒక హాట్ లైన్ ఫోన్ సంభాషణలో ట్రంప్ తీవ్ర పదజాలంతో నెతన్యాహుపై విరుచుకుపడ్డారు. నేను గనక లేకపోతే ఈ పాటికే నువ్వు జైల్లో ఉండేవాడివి అంటూ నెతన్యాహు మొహం మీదే చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ దౌత్య రంగాన్ని ఒక్కసారిగా కుదిపేస్తున్నాయి. అసలు ఇద్దరు అగ్రనేతల మధ్య ఈ స్థాయి ఉద్రిక్తతకు అసలు కారణాలు ఏంటి? ఈ పొలిటికల్ డ్రామా వెనుక ఉన్న అసలు సస్పెన్స్ ఏంటి? దీనికి సమాధానం మిడిల్ ఈస్ట్లో ముదురుతున్న యుద్ధ మేఘాలు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఒక్క కొలిక్కి రాకముందే లెబనాన్ సరిహద్దుల్లో హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక చర్యలపై ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. అమెరికాను మరో పెద్ద యుద్ధంలోకి లాగవద్దని ట్రంప్ భావిస్తుంటే నెతన్యాహు మాత్రం తన దూకుడును తగ్గించడం లేదు. ఇరాన్తో నేరుగా తలపడేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న వ్యూహాలు అమెరికా దౌత్య ప్రయత్నాలను సంక్లిష్టం చేస్తున్నాయి. యుద్ధాన్ని సాగదీయడం ద్వారా నెతన్యాహు తన స్వంత రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవాలని చూస్తున్నారని, ఇది అమెరికా గ్లోబల్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని వైట్ హౌస్ వర్గాలు భావిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బ్రదర్ మాటను ఇజ్రాయెల్ బేఖాతరు చేస్తుండమే ట్రంప్కు తీవ్ర ఆగ్రహానికి ప్రధాన కారణం. మరి ఇక్కడ స్క్రీన్ ప్లేలోని అసలైన ట్విస్ట్, ట్రంప్ అన్నట్టుగా చెబుతున్న నువ్వు జైల్లో ఉండేవాడివి అనే పదునైన వ్యాఖ్య. ఈ మాట సాధారణమైనది కాదు. నెతన్యాహు గత కొన్నేళ్లుగా ఇజ్రాయెల్లో తీవ్రమైన అవినీతి ఆరోపణలు, కోర్టు కేసులను ఎదుర్కొంటున్నారు. దేశీయంగా ఆయన రాజీనామా చేయాలంటూ ప్రజలు రోడ్లపైకి వచ్చి భారీ నిరసనలు తెలుపుతున్నారు. మరి ఇలాంటి క్లిష్ట సమయంలో అమెరికా అండ లేకపోతే, ట్రంప్ ఇచ్చిన అంతర్జాతీయ మద్దతు లేకపోతే నెతన్యాహు ఎప్పుడో పతనం అయిపోయేవారనేది జగమెరిగిన సత్యం. మరి ట్రంప్ సరిగ్గా నెతన్యాహు బలహీనతను దెబ్బతీశారు. నీకు పొలిటికల్ లైఫ్ ఇచ్చింది నేనే, నన్ను దాటి నువ్వు గేమ్ ఆడలేవు అనే బలమైన హెచ్చరికలను ఈ వ్యాఖ్యల ద్వారా ట్రంప్ పంపించారని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఒక మాస్టర్ పొలిటికల్ మైండ్ గేమ్. అయితే ఈ ఇద్దరు గ్లోబల్ లీడర్స్ మధ్య వచ్చిన ఈ గ్యాప్ అమెరికా ఇజ్రాయెల్ బంధాన్ని ముంచేస్తుందా అంటే ఇక్కడే అసలు క్లైమాక్స్ ట్విస్ట్ ఉంది. అమెరికా ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సైనిక బంధం కేవలం ఇద్దరు వ్యక్తులు ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉండేది కాదు. అది దశాబ్దాల నాటి బలమైన పునాది.
ట్రంప్ నెతన్యాహు మధ్య వ్యక్తిగత విభేదాలు లేదా వ్యూహాత్మక అసహనం తాత్కాలికంగా పైకి కనిపిస్తున్నప్పటికీ ఇజ్రాయెల్కు అమెరికా ఇచ్చే రక్షణ కవచం అంత తేలిగ్గా చెరిగిపోదు. కానీ నెతన్యాహు ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం వాషింగ్టన్ ఊరుకోదు అనే సంకేతం చాలా స్పష్టంగా వెళ్ళిపోయింది. ఇక చూశారుగా, ఇదొక రియల్ లైఫ్ జియో పొలిటికల్ థ్రిల్లర్. ఒకవైపు హాలీవుడ్ రేంజ్లో సాగుతున్న వారు, మరోవైపు తెర వెనుక జరుగుతున్న మైండ్ గేమ్స్. ట్రంప్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు నెతన్యాహు దూకుడుకు బ్రేకులు వేస్తాయా, లేదా నెతన్యాహు అమెరికా హెచ్చరికలను పక్కన పెట్టి తన రూట్లోనే వెళ్తారా అనేది మిడిల్ ఈస్ట్ భవిష్యత్తును నిర్ణయించబోతుంది. ఏది ఏమైనా గ్లోబల్ పాలిటిక్స్లో ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో, ఏ మిత్రుడు శత్రువుగా మారతాడో ఊహించడం కష్టమే. మరి ఈ అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే. ఇది ఈనాటి ఎడిటర్ ఎనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.